క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ చూస్తున్న వీక్షకులారా, మీ అందరికీ కూడా మా పచ్చుల తాడిపర్రు విచారణ యొక్క స్వర్ణ జూబిలి మహోత్సవ శుభాకాంక్షలు. గత 80 సంవత్సరాలుగా ఈ యొక్క పచ్చుల తాడిపర్రులో డాన్ బోస్కో సంస్థ చుట్టుపక్కల గ్రామాలకు ఆత్మీయ సేవను మాత్రమే కాకుండా ఎన్నో సాంఘిక సేవలు తలపట్టి ఎందరో పేదల జీవితాలలో వెలుగును నింపి పేద యువతీ యువకుల జీవితాలలో ఆశాజ్యోతిగా నిలిచిన ఈ సంస్థ ఈనాడు ఇంత వైభవంగా ఈ స్వర్ణ జూబిలి మహోత్సవాన్ని కొనియాడుతుందంటే అది ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క దీవెనలు, పరిశుద్ధ మరియ తల్లి క్రీస్తువుల సహాయమాత యొక్క ఆశీర్వాదములు. ఈనాడు ఈ మహోత్సవానికి విచ్చేయుచున్న మన గుంటూరు మేత్రాణులైన శ్రీ 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 ఘన చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు, అలాగే మా ఆంధ్ర ప్రావిన్స్ హైదరాబాదు ప్రావిన్స్ రథసారుదులైన ఫాదర్ సంత్యాగో థామస్ గారు, మరియు గార్లపాటి కిషోర్ ఫాదర్ గారు, వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు మా మధ్యకు ఇచ్చేసి ఈ యొక్క మహోత్సవాన్ని జరుపుకున్నటకు వారు ఎంతగానో మాకు సహాయ సహకారాలు అందించి ఉన్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞత తెలుపుతూ, ఈనాడు మా ఈ చుట్టుపక్కల దాదాపుగా 25 గ్రామాలలో మేము సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈరోజు కొరకు వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఆత్మీయ మహాఘట్టమునకై దేవుడు మంచి వాతావరణాన్ని మాకు కలుగజేసి ఈనాడు జరగబోతున్నటువంటి ఈ యొక్క స్వర్ణ జూబిలి మహోత్సవము దేవుని యొక్క ఆశీర్వాదములతో, పరిశుద్ధ మరియ తల్లి యొక్క ఆశీర్వాదములతో ఘనంగా, వైభవంగా, ఆత్మీయంగా జరగబోతుందని ఆశిస్తూ, మరి ఒకసారి ఈ యొక్క స్వర్ణ జూబిలి మహోత్సవానికై మాకు ఎంతగానో ఆర్థికంగా సహాయపడి ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలందరికీ, మా విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఏర్పాట్లు, సహాయ సహకారాలు అందించి ఉన్నారు. వాయిద్యకారులు కావచ్చు, అలాగే దివ్యవాణి టీవీ యాజమాన్యము కావచ్చు, వంటవారు కావచ్చు, షామియాను ఏర్పాటు చేసినటువంటి వారు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తాము కృషి చేసి ఈ యొక్క మహోత్సవానికి తమ వంతు వారు సహాయాన్ని అందించున్నారు. కనుక మరి ఈ యొక్క సంస్థకు, ఈ పచ్చల తాడిపర్రు విచారణ సంస్థకు మరి రెక్టర్ ఫాదర్గా వ్యవహరిస్తూ, విచారణ గురువులుగా బాధ్యతలు స్వీకరిస్తూ గడిచినటువంటి 4 సంవత్సరాలు కూడా దేవుడు నాకు తోడుగా ఉండి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా, వైభవంగా ముందుండి నడిపించిన ఆ దేవాతి దేవునికి మనసారా కృతజ్ఞత తెలుపుతూ, ఈ మహోత్సవానికి విచ్చేయుచున్న పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, విశ్వాసులందరికీ కూడా నా తరపున, నా సహాయక గురువుల తరపున వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుతూ ఈ మహోత్సవం ఘనంగా జరగాలని, ఆ తల్లి యొక్క దీవెనలు నిండుగా మాపై ఉండాలని అర్థిస్తూ, ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యానికి ఈ యొక్క అవకాశాన్ని, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాముని వారు మరి టెలికాస్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.
హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. కరుణ కరుని దయా కృపల దీవెనలను పొందండి. కరుణ కరుని దయా కృపల దీవెనలను పొందండి. హితులారా దైవ సుతులారా, హితులారా దైవ సుతులారా, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. స్వర్ణోత్సవ వేళలో ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. అమరలోక విందుకు మనల స్వాగతించగా, స్వర్గలోక విపుడు మనుజ రూపధారిగా, అమరలోక విందుకు మనల స్వాగతించగా, స్వర్గలోక విపుడు మనుజ రూపధారిగా, దివ్య ప్రభల దీప్తితో శిలువ ధ్వజము చేకొని, దివ్య ప్రభల దీప్తితో శిలువ ధ్వజము చేకొని, ప్రేమ సుధల వేదికపై సుతుడు చేయు యాగమిది. ప్రేమ సుధల వేదికపై సుతుడు చేయు యాగమిది. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. దివ్యలోక దూతలు ఏకమై స్తుతించగా, పరవశించి ప్రకృతి విజయ గీతి పాడగా, దివ్యలోక దూతలు ఏకమై స్తుతించగా, పరవశించి ప్రకృతి విజయ గీతి పాడగా, పరము వీడి పరమేశుడు మనకు వాసముండగా, పరము వీడి పరమేశుడు మనకు వాసముండగా, ధరణి పైన జరిపిన సజీవ రక్త బలిది, ధరణి పైన జరిపిన సజీవ రక్త బలిది. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఉప్పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. స్వర్ణోత్సవ వేళలో పొంగిన హృదయాలతో జగదీశుని పద సేవకు కదలి రండి. కదలి రండి, కదలి రండి.
ప్రేమతో గైకోని యాజకుల రండి మంగళ హారతి ప్రేమతో గైకోని యాజకుల రండి దివ్య బలి పూజని నెరవేర్చుటకు దివ్య బలి పూజని నెరవేర్చుటకు యాజకులారా రండి యాజకులారా రండి మంగళ హారతి ప్రేమతో గైకోని ప్రభు జనమా రండి మంగళ హారతి ప్రేమతో గైకోని ప్రభు జనమా రండి దివ్య బలి పూజలో పాల్గొనుటకు దివ్య బలి పూజలో పాల్గొనుటకు ప్రభు జనమా రండి ప్రభు జనమా రండి స్వాగతం సుస్వాగతం స్వర్ణ జూబిలీ పూజా వేళ రాగరంజిత గీతాలతో అనురాగమూర్తి ఆనంద హృదయాల పరలోకనాథునికి స్వాగతం దివ్యతనయుని మరణము ద్వారా మనలను ఐక్యము చేసే పూజాబలి నిత్య జీవమును నిత్యుగా వసగే దేవుని పవిత్ర జీవన బలి పూజాబలి దివ్యతనయుని మరణము ద్వారా మనలను ఐక్యము చేసే పూజాబలి నిత్య జీవమును నిత్యుగా వసగే దేవుని పవిత్ర జీవన బలి పూజాబలి దేవుడు మనిషిగా మారే పరమ రహస్యమే ప్రేమే రూపంగా చే పవిత్ర యాగం దేవుడు మనిషిగా మారే పరమ రహస్యమే ప్రేమే రూపంగా చే పవిత్ర యాగం రక్షణ కోసం చిందిన రక్తపు హోమం
మన దేవుని పవిత్ర జీవనయాగం. రండి పవిత్ర బలిలో పాల్గొనండి. ఇంకన దేవుని దీవెన పొందండి. రండి పవిత్ర బలిలో పాల్గొనండి. ఇంకన దేవుని దీవెన పొందండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన గురువులు రెవరెండ్ ఫాదర్ థోమస్ శాంతియాగో ప్రొవిన్షియల్, రెవరెండ్ ఫాదర్ గార్లపాటి కిషోర్ వైస్ ప్రొవిన్షియల్, రెవరెండ్ ఫాదర్ మట్టుకోయ మరీదాస్ రెక్టర్ పారిస్ ప్రీస్ట్, ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, డాన్ బాస్కో మిషన్ క్రైస్తవుల సహాయ మాత దేవాలయ స్వర్ణోత్సవ జూబిలీకి మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని ఆశీస్సులు మీకు అందజేస్తున్నాను. ఈ స్వర్ణోత్సవ జూబిలీ సందర్భంగా మనమందరం ఎంతో సంసిద్ధపడి 50 సంవత్సరాలు దేవుడు మనకు ఇచ్చినటువంటి వరాలకు గాను, ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహానికి గాను, ఆయన ఇచ్చినటువంటి అవకాశాలకు గాను ఈ యొక్క విచారణలో ఈ యొక్క డాన్ బాస్కో మిషన్ ఎంతో మరి చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా మరి వర్ధిల్లుతూ వస్తూ ఉంది. అది అంతా కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు తలపెట్టినటువంటి కార్యం. ఇక్కడ ఈ విధముగా దేవుని యొక్క వాక్కు ప్రబోధింపబడాలి అన్నటువంటిది ఆయన యొక్క అభిలాష, ఆకాంక్ష. ఈ సందర్భంగా మేమందరినీ అభినందిస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సెలబ్రేషన్స్. ముందుగా ఈ ప్రొవిన్షియల్స్కి, మరి వైస్ ప్రొవిన్షియల్కి, మరియు రెక్టర్కి, తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులందరికీ, మరియు ఈ విచారణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి అందరికి కూడా మరి కంగ్రాచులేషన్స్, దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందన సమర్పణ చేసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజలో మనం ప్రత్యేకంగా దేవుని ప్రార్థించుకోవాలి. ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. బైబిల్ గ్రంథాన్ని మనం విప్పినట్లయితే, చూసినట్లయితే, చదివినట్లయితే ఎంతోమంది దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఈనాడు మనం పండుగ చేసుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవుల సహాయం, ఆమె దేవునికి వందన గీతం పాడు. మహిమపరచును నా ఆత్మ, సన్నతించును నా మనసు, రక్షకునిలో నా హృదయం మహిమపరచును నా ఆత్మ. ఆ విధముగా ఎందుకు మరీ తల్లి దేవునికి వందన సమర్పణ చేసుకుంది అని అంటే, దేవుడు ఆమెకు చేసినటువంటి మేలులకు కాదు, ముందుగా ఆమెకు ఇచ్చినటువంటి అనుగ్రహ పరిపూర్ణతకు కాదు, అటు తరువాత ఆమెను రక్షకునికి, దేవుని కుమారునికి తల్లిగా ఆమెను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు అందుకే ధన్యవాదాలు నేను తెలియజేయాలి. ఒక వందన గీతం పాడుకోవాలి, ఒక వందన సమర్పణ దేవునికి చేసుకోవాలి అన్నటువంటి ఆశతో, ఆ యొక్క భక్తితో మన నిత్య సహాయమాత
క్రైస్తవుల సహాయమాత దేవునికి వందన సమర్పణ చేసుకుంది. అదే మనం కూడా చేయాలి ప్రియ సహోదరి సహోదరు. దేవుడు మరి మనందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడు. దైవ కృప, దేవుని యొక్క అనుగ్రహం ఆ విధముగా పరలోకం నుండి భూలోకానికి ఒక నరరూప దారుడైనటువంటి క్రీస్తు ప్రభునిలో వ్యక్తమై ఆయన ప్రేమ మన పట్ల ఎంతగా ఉంది. ఆ ప్రేమకు బదులుగా మనం ఆయనకు భక్తి విశ్వాసాలతో మరి పూజ ఆరాధనలతో ఆయనను మహిమపరచడానికి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. మీ అందరి కోసం నేను ఈ పూజలో ప్రార్థిస్తాను. మీరు కూడా మీకోసం ప్రార్థించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ పూజలో పాల్గొనేటువంటి అర్హతను దయచేయమని ప్రభుని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించుకుందాం. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. నీ ప్రేమతో నన్ను ఆదరించు, నీ ప్రేమతో నన్ను ఆదరించు. నీ మార్గములో నన్ను నడిపించవా. మన్నించు, క్షమించు, మన్నించు యేసయ్యా. మన్నించు, క్షమించు, మన్నించు యేసయ్యా. పాపిని ప్రభువా మన్నించవా, దోషిని దేవా దయచూపవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా,
నిన్ను పొగడుచున్నాము ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవములకి వందనములర్పించుచున్నాము నీకు వందనములర్పించుచున్నాము ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా వినలచుము లోక పాపములను పరిహరించు ప్రభువా వామనవి ఆలకించుము వామనవి ఆలకించుము పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండుగను. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. దయామయులైన సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడి 50 సంవత్సరములను ప్రతి సంవత్సరమును నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీనమరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించునట్లును అనుగ్రహింపు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా పట్ల భయభక్తులు కలిగియుండు, మీరు నా విధులను పాటింపుడు. మొదటి పఠనము లేవియా కాండము 25వ అధ్యాయము 11వ వచనం నుంచి 28వ వచనం వరకు. లేవియా కాండము 25వ అధ్యాయము 11వ వచనము నుంచి 28వ వచనం వరకు. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్రవత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరల మీ వశమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏమి కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనున్నప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు
ఎన్ని ఏండ్ల పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలములకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా ఉండును. తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయేలుని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభువుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. 7వ ఏడు విత్తనములు వేయక పంటను కోయిచున్నచో మరి మనమేమి భుజింతుమని మీరు అడగవచ్చును. నేను 6వ ఏడు మీ పొలమును దీవింతును. అది మీకు 3 ఏండ్లు పంటనిచ్చును. మీరు 8వ ఏడు విత్తనములు వేయుచుండగా 6వ ఏటి పంటను తిందురు. పైగా 9వ ఏడు వరకు కూడా దానినే తిందురు. మీరు 8వ ఏట పంట కొరకు ఎదురు చూచినప్పుడు పూర్వపు పంటను భుజింపవచ్చును. మీలో ఎవడు భూమిని శాశ్వతముగా విక్రయింపరాదు. అది మీది కాదు, నాది. మీరు కేవలము దానిని వినియోగించుకొని అధికారము గల విదేశీయుల వంటి వారు. మీకు స్వాస్థలమైన ప్రతిఫలము మరలా విడిపింపబడినప్పుడు కానీ దానిని అమ్ముకొనవలెను. మీ సోదరుడు పేదవాడై తన పొలమును అమ్ముకొనినచో అతనిని సమీప బంధువు దానిని విడిపింపవచ్చిన ఎడల దాని సోదరుడు అమ్మిన దానిని అతడు విడిపింపవచ్చును. అట్టి సమీప బంధువు లేని పేదవాడు తాను మరలా సంపన్నుడైనప్పుడు ఆ పొలమును కొనుక్కోవచ్చును. అప్పుడు అతడు హితవత్సరమునకు ఇంకా ఎన్ని ఏండ్లున్నావో లెక్కపెట్టి అన్ని ఏండ్ల పంటకు సరిపడిన సొమ్మును పొలము కొన్నవానికి చెల్లించి ఆ భూమిని స్వాధీనము చేసుకొనవచ్చును. కానీ అతనికి ఆ సొమ్ము చెల్లించు తాహతు లేనిచో అది హితవత్సరము వచ్చు వరకు కొన్నవాని ఆధీనమునే ఉండును. హితవత్సరమున ఆ పొలము పూర్వ యజమానికి ముట్టును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. రెండవ పట్టణము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 2వ వచనము 9వ వచనము మరియు 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. రెండవ పట్టణము పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము
2వ వచనము 9వ వచనము మరియు 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. క్రీస్తునందు విశ్వాసము గల కొలస్సీలోని మన సోదరులైన పవిత్రులకు రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి మీకు కృప శాంతి కలుగునుగాక. ఈ కారణము చేత మేము మిమ్ములను గూర్చి వినినప్పటి నుండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మిమ్ములను దేవుని సంకల్ప జ్ఞానముతోనూ ఆయన ఆత్మవసగు సమస్త వివేకముతోనూ అవగాహనతోనూ మూర్తిభవింప చేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితంను నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగా కృతజ్ఞులై ఉండుడు. ఇది ఏలినవారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుగా వెలసి వాక్యమే జీవము తొడిగి జీవమే వెలుగుగా ప్రబలి వెలుగులో మనలను నడిపిన మనుజ రూపధారుడ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుగా వెలసి వాక్యమే జీవము తొడిగి జీవమే వెలుగుగా ప్రబలి వెలుగులో మనలను నడిపిన మనుజ రూపధారుడ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును కాక. లూకా సువిశేషము 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడవు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కడాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కనికరము
తరతరముల వరకు ఉండును. ఆయన తన బహుబలములను చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలి కొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, ఈనాడు మనం డాన్ బోస్కో మిషన్ ఇక్కడ ఆరంభమై 50 సంవత్సరాల జూబిలీ పండుగను ఎంతో ఆడంబరముగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మనమందరం ఇక్కడ ఈ దివ్య పూజను ఏర్పాటు చేసుకున్నాం. కేవలం దేవునికి ధన్యవాదాలు తెలియజేయడానికి, దేవునికి వందన సమర్పణ చేసుకోవడానికి, దేవుడు మనకు చేసినటువంటి సకల మేలులకు గాను, సహాయానికి గాను, ఆదరణకు గాను, ఆయన యొక్క ఆశీర్వాదములకు గాను ఈనాడు ప్రతి ఒక్కరూ ఈ పచ్చల తాటిపూరులో ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆనందంతో ఉప్పొంగుచు గంతులు వేసేటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంగా మనమందరం కూడా దేవుని మహిమపరచాలి, స్తుతించాలి, ముఖ్యముగా ధన్యవాదాలు తెలియజేయాలి. అదే ఈనాటి పట్టణాల సారాంశం. కీర్తన 103లో వ్రాయబడినటువంటి విధముగా దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు శిక్షించేటువంటి వాడు కాదు. దేవుడు కనికరము చూపిస్తాడు, దయ చూపిస్తాడు. తప్పు చేసినా తిరిగి వస్తాడు అన్నటువంటి ఆలోచనతో ఎల్లప్పుడూ ఎదురు చూసే అటువంటి దయామయుడైనటువంటి దేవుడు మన యొక్క దేవుడు. నా ప్రాణమా ప్రభువును స్తుతింపు, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపు. నా ప్రాణమా, నాలో ఉన్నటువంటి జీవమా, దేవుని సన్నుతింపు, స్తుతించు. నాలోని సమస్త శక్తులారా. మనిషిలో ఎన్నో రకాలైనటువంటి శక్తులు కలిగి ఉంటాడు. ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆ శక్తులు, ఆ సామర్థ్యాలు, ఆ తెలివితేటలు, ఆ యొక్క మరి తనకున్నటువంటి జ్ఞానము, తనకున్నటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నిటితో కూడా ఆ దేవుని స్తుతించాలి, సన్నుతించాలి, మహిమపరచాలి. పవిత్ర నామమును, దేవుడు పవిత్రుడు, ఆయన పవిత్ర నామాన్ని స్మరించుకోవాలి. నా ప్రాణమా
ప్రభువును స్తుతించు, ఆయన ఉపకారములను వేనిని మరువకు. మనం బాగున్నప్పుడు దేవుణ్ణి మరచిపోతాం, క్షేమముగా ఉన్నప్పుడు ఎవరు అవసరం లేదులే అనుకుంటాం. మనకు అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇక వేరే వాళ్ళతో మనకు పని ఏంటి అని మన చుట్టూ ఉన్నటువంటి మన తోటి సోదరులను కూడా ఆ విధముగా పెడచెవిన పెడతాం. అలానే దేవునితో మనకేమి సంబంధం ఉంది? దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడు. మరి నేను క్షేమంగానే ఉన్నాను కదా, ఎందుకు నేను దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి అన్నటువంటి విధముగా చాలామంది ఆ విధముగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రాణమా ప్రభువుని స్తుతించు, ఆయన ఉపకారములను వేనిని కూడా మరువకు. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, నిన్ను సమాధి నుండి కాపాడును. దేవుడు ఆ విధముగా ప్రతి మనిషిని తన రూపురేఖల్లో సృజించుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దుడుకువానిగా తప్పుదోవ పట్టినప్పుడు తిరిగి వస్తాడు అన్నటువంటి హోప్, ఆశ కలిగి ఉండేటువంటి దేవుడు మన దేవుడు. 4 మాటలు ఇంగ్లీష్ ఎవరికైనా వచ్చింది. ఇవాళ రేపు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు. కాబట్టి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ విష్ యూ మ్యారీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్. అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని నివసించున్నాను. అతని యొక్క ఏకసుతుడిని మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని నివసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన కన్యమరి నుండి పుట్టెను. సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారిలో చనిపోయిన తీర్పు చేయటకు పవిత్రాత్మ నివసించున్నాను. పరిశుద్ధ కథలను పునీతి వలన సంబంధ ప్రయత్నిస్తున్నాను. పాపముల మన్నిపు నివసించున్నాను. శరీరంలో లోకాన్ని నివసించున్నాను. నిత్య జీవం నివసించున్నాను. ప్రార్థన ఆలకించుము, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా.
నీ పేరును ప్రకటించు సాక్షి హృదయము దయచేయము నన్ను దీవించుము దయచేయము నన్ను దీవించుము నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా నిర్మలమైన మనసులతో వచ్చితిమి దీన భావముతో నీ సన్నిధి చేరితిమి నిర్మలమైన మనసులతో వచ్చితిమి భావముతో నీ సన్నిధి చేరి నీ దివ్య పూజలో అర్పించు కానుక ప్రియమైన కానుకగా అంగీకరించుము. నీ దివ్య పూజలో అర్పించు కానుక ప్రియమైన కానుకగా అంగీకరించుము. దయగల ప్రభువా దయ చూపుమయ్యా దయగల ప్రభువా దయ చూపుమయ్యా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు కరుణాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజన కొరకును మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. దయామయులగో సర్వేశ్వర, ఈ కాలమును నీ మహిమతో పావిత్ర్యముతోను నింపి నీవు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఏ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. ఏలైనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరంలో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూస్తున్నావు. నీ సహవాస పరమ రహస్యములను మాకు అద్భుత విధముగా వెల్లడించి
దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్మ ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీ సభను విశ్వమంతటా విస్తరింపజేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా నీ శ్రీ సభ సంపూర్ణత నుండి స్వర్గ నగరి అయిన యెరూషలేములో నీ ముఖ కాంతిని గాల్చున్నట్లు రూపొందుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి ఘనపరచుచు నీ మహిమను కొనియాడుకునుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. మౌనా మౌనా మెచ్చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయన నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీ
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దీపహారతి ఇదిగో గైకొను దేవా. దీపహారతి ఇదిగో గైకొను దేవా. ధూపహారతి ఇదిగో గైకొను దేవా. ధూపహారతి ఇదిగో గైకొను దేవా. పుష్పహారతి ఇదిగో గైకొను దేవా. పుష్పహారతి ఇదిగో గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా. హారతి హారతి గైకొను దేవా. దీపధూప పుష్పహారతి గైకొను దేవా. దీపధూప పుష్పహారతి గైకొను దేవా. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందుండుడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు ఇప్పుడు మీరు మన్నించండి. శోధన ఎందు ప్రవేశపడినవగా కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుంది. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం.
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడిని కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు 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 అడరా విందు 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 కమ్మని విందు ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవచనమా దివ్యమైన ఈ ఆహారము సరిగాలి సారిసా సరిగాలి సారిసా రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి రండి దైవచనమా దివ్యమైన ఈ ఆహారము రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగున రండి ప్రీతితో కొనగా పరుగున రండి విందుకై పరమ ప్రభు విందుకై రండి వరములు పొందుటకై. ప్రార్థించుదాము. దయామేలగో సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియ మాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు
యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయ అంకిత వార్షికోత్సవం నాడు మిమ్మల్ని ఇక్కడ చేర్చెను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయుదురుగాక. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలలను నివసించు తన బిడ్డలను తన కుమారుని యందు ఐక్యమై వారంతా వసుదైక కుటుంబముగా ఏర్పడవలనని చిత్తగించెను. ఈ పరమపిత మేము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందించునుగాక. మీరు సంపూర్ణముగా శుద్ధి నొందినచు దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమునకు వారసులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొకసారి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి సలేషన్ ప్రొవిన్షియల్, వైస్ ప్రొవిన్షియల్, మిగతా రెక్టర్ మరియు ఫాదర్లందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. గోల్డెన్ జూబిలీ పండుగ సందర్భంగా వారికి దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. మీ అందరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మై లార్డ్. గురువులకు ఇవి చేసిన మీ అందరికీ కూడా ఒక 5 నిమిషాలు కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయము దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి గత 7 సంవత్సరాలుగా ఈ పచ్చల తాడిపర విచారణను ఆత్మీయంగా నడిపిస్తూ మన యొక్క జీవితాలలో ఆయన యొక్క వెలుగు నింపి మనల్ని అన్ని విధాల దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ సమయంలో మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వారికి ప్రత్యేకించి కృతజ్ఞత తెలుపుతూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క స్వర్ణ జూబిలీ మహోత్సవానికి ప్రధాన యాజకులుగా మన కాపరి అయినటువంటి మన గుంటూరు మిత్రాసులైనటువంటి రెవరెండ్ బిషప్ చెన్నాబత్తిని భాగ్య గారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో కృతజ్ఞత తెలుపుదాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞత తెలుపుదాం. ఈ యొక్క సందర్భంలో మన యొక్క హైదరాబాద్ సలేషన్ ప్రావిన్స్ అధినేత అయినటువంటి రెవరెండ్ ఫాదర్ సంత్యాగో థామస్ గారు షాలువాతో సత్కరిస్తూ మరి వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు పూలమాల వేసి మనందరి తరపున కృతజ్ఞత తెలుపుతారు. తండ్రి గారి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గురువులారా ఒక 5-10 నిమిషాలు పట్టుకొని కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు మన యొక్క పీఠాధిపతులను సత్కరిస్తారు. దయచేసి అందరికీ కూడా చప్పట్లు కొట్టి మనము కృతజ్ఞత తెలుపుదాం. అందరూ కూడా దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక పట్టుకొని ఈ యొక్క చిరు సన్మానాన్ని తిలకించి అభినందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ తండ్రి గారా.
అలాగే ఈ గొప్ప మహోత్సవం జరగడానికి మనల్ని ప్రోత్సహించి మనకు అన్ని విధాల అండగా ఉన్న మన ఆత్మీయ తండ్రి, మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ సంత్యాగ థామస్ గారిని మన పీఠాధిపతులు అభినందిస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారికి దుశాలువ కప్పి పూలమాల వేసి మాకు అండగా, అన్నగా, తండ్రిగా అన్ని విధాల ముందుండి మమ్మల్ని ప్రోత్సహించిన మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు సంత్యాగ ఫాదర్ గారికి శాలువాయి కప్పి పూలమాల వేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ తండ్రి గారా. అలాగే మా వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు అయినటువంటి గార్లపాటి కిషోర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ పీఠాధిపతుల హస్తాల మీదుగా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పీఠాధిపతులు మన వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారైన గార్లపాటి కిషోర్ గారిని సన్మానిస్తున్నారు. అందరూ కూడా మరి ఒకసారి అలసట చెందక ఉత్సాహపూరితమైనటువంటి చప్పట్లు కొట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ పచ్చల తాటిపర్రి యొక్క చరిత్ర ఎంతగా ఉన్నది. ఈ స్థలదాత మన మధ్యనే ఉన్నారు కనుక మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఈ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి మరి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. కుప్పం శ్రీనివాసరావు గారిని ప్రత్యేకించి మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు వారిని దుశ్శాలువాతో మరియు పూలమాల వేసి మరి చిరు సన్మానం మరియు చిరు జ్ఞాపికను మన అందరి తరపున అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. మనందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడినది. మనం ఎంతో ప్రేమతో గురువులను ఆహ్వానించుకున్నాం. మనకు ఎంతో సేవ చేసినటువంటి గురువులను మనం సన్మానించుకోవటం ఈ శుభ సందర్భమున మనందరికీ కూడా న్యాయము, ధర్మము, సమ్మతము కనుక ఎవరు కూడా లేచి వెళ్లకుండా దయచేసి అందరూ కూడా కూర్చొని మీ చప్పట్లతో మమ్మలను ఆదరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మేమెప్పుడు మీ వెంటే సదా మీ సేవలో అంటూ గురువులకు గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా సువార్త పరిచర్యలు పనిచేస్తూ ఉన్న మా 5 ఉపదేశ మాస్టర్ గారిని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వీరిని మన పీఠాధిపతులైనటువంటి చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు వారిని సన్మానిస్తారు. ముందుగా దానియేల్ మాస్టర్ గారిని మరి చప్పట్లతో ఆహ్వానిస్తూ ఇన్ని సంవత్సరాలు దేవుని సేవలో తరిస్తూ ఎంతో మందిని దైవికంగా నడిపించినటువంటి దానియేల్ మాస్టర్ గారికి మరి పీఠాధిపతులు సన్మానం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందిద్దాం వారు చేసినటువంటి సహాయానికి, సేవకు. ఆ తరువాత అబ్రహాం మాస్టర్ గారు ఎక్కడ ఉన్న తరుగా స్టేజి వద్దకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అబ్రహాం మాస్టర్ గారు. తదుపరి సామ్యుయేల్ మాస్టర్ గారు ముందుకు వచ్చి పీఠాధిపతుల చేతుల మీదుగా చిరు సన్మానాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది మహత్తరమైనటువంటి గొప్ప సంఘటన. మీ సేవకై దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని, సదా దేవుని యొక్క సేవలో మీరు ధరించాలని ప్రగాఢముగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అబ్రహాం మాస్టర్ గారు ఎక్కడ ఉన్న త్వరగా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ తరువాత మరియదాస్ మాస్టర్ గారు గత 30 సంవత్సరాలుగా ఉపదేశులుగా ఉంటూ సువార్త పరిచర్య చేస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ స్వర్ణ జూబిలీ మహోత్సవాన్ని అభినందిస్తూ ఉన్నాను. భాస్కర్ మాస్టర్ గారు, ఆ తరువాత అబ్రహాం మాస్టర్ గారు త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా దయచేసి ఈ చప్పట్లతో మన మాస్టర్స్ను అభినందించుకుందాం. చివరిగా అబ్రహాం మాస్టర్ గారు. వీరు కూడా తమ యొక్క బిడ్డలను సలేషన్ సభకు అర్పితం చేసి వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. ఈ శుభ సందర్భమున
ప్రియమైనటువంటి గురువులారా, విశ్వాసులారా, ఈ శుభ సందర్భమున స్వర్ణ జూబిలీ మహోత్సవ సందర్భముగా కీర్తిశేషులైన రెవరెండ్ ఫాదర్ పణపర అబ్రహాము స్వాముల వారు తెలుగు నేర్చుకొని ఈ యొక్క ఆంధ్రావణిలో తమ యొక్క స్తుతి గీతాల మరి పాటల ద్వారా ఉర్రు తలూగించి ఎందరినో ఆత్మీయంగా నడిపించినారు. ఈ శుభ సందర్భమున తనతో పాటు ఎన్నో పాటలు పాడి ఆత్మీయంగా మనల్ని దైవిక మార్గములో నడిపించినటువంటి మన గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ విన్సెంట్ ఆంటోనీ విన్సెంట్ గారిని ముందుకు వచ్చి మరి వారి యొక్క పుస్తకాన్ని మళ్ళా మేము దాన్ని ఎన్నో మరి ప్రణాళికలు ఏర్పాటు చేసి తిరిగి ప్రింట్ చేశాము కనుక పీఠాధిపతుల హస్తాల మీదుగా అలాగే విన్సెంట్ ఫాదర్ గారి హస్తాల మీదుగా ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. రిలీజింగ్ ఆఫ్ ద బుక్ గాన ధ్యాన ప్రార్థనా మంజరి, దాదాపుగా 1500 పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నవి. నూతన సంవత్సరానికల్లా మనకందరికీ కూడా మన యొక్క విచారణలో ఇంటింటా గానధాన ప్రార్థన మంజరి ఉండాలని అర్థిస్తూ విన్సెంట్ ఫాదర్ గారిని కూడా ముందుకు వెళ్ళి వారిద్దరి హస్తాల మీదుగా ఈ గానదాన ప్రార్థనా మంజరిని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎంతో చక్కగా సువిశేషాన్ని గీతాలాపన చేసి మన హృదయాలను ప్రజ్వలింప చేసినటువంటి విన్సెంట్ ఫాదర్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు. మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని, వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని, పణపర అబ్రహాము స్వాముల తర్వాత మరి ఈ విచారణ బాధ్యతలు స్వీకరించిన ఫాదర్ అబూ ఫాదర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొదటి నుంచి కూడా అడ్మినిస్ట్రేటర్ ఫాదర్గా ఉంటున్న పీకే జోస్ ఫాదర్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మనకెంతో ఆత్మీయంగా పెద్ద వయస్సులో ఉండి ఈ విచారణలో మరి సహాయక గురువులుగా సేవలు అందించి ఎందరో విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగు నింపిన ప్రధానోపాధ్యాయులుగా ఎన్నో సేవలు అందించిన మన ఫాదర్ డియర్ ఫాదర్ కేఎస్ జోసెఫ్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మన జుల్పూడి గ్రామ ముద్దుబిడ్డైనటువంటి రెవరెండ్ ఫాదర్ రేమండ్ల థామస్ ఫాదర్ గారు కూడా సంగీతంలో ప్రావీణ్యులు. అలాగే తన పేరిట కూడా 2 పాటలు సీడీలు ప్రొడ్యూస్ చేస్తున్నారు కనుక మన ముద్దుబిడ్డను కూడా, మన గ్రామ ముద్దుబిడ్డ జూల్పూడి ముద్దుబిడ్డను కూడా ఆహ్వానించుకుంటూ వారందరూ కూడా ఒక్కసారి గానదాన ప్రార్థన మంజరి ప్రజలందరికీ చూపించి మరి ఈ పాటల ద్వారా దేవుని స్తుతించి మహిమపరచాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. త్వరలో మనకు పుస్తకాలు మన యొక్క అందుబాటులో ఉంటవి. ప్రత్యేకించి ఈ పుస్తకాలను ప్రింట్ చేయటకు మన డాన్ బోస్కో ప్రెస్ యాజమాన్యము మరి ముఖ్యంగా డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ సోజన్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పగలనక రాత్రనక శ్రమించి మరి ఈరోజు ఈ పుస్తకాన్ని మన ముందు ఉంచడానికి ముఖ్య కారకులు ఫాదర్ సోజన్ గారు. థ్యాంక్ యూ డియర్ రెవరెండ్ ఫాదర్ సోజన్, థ్యాంక్ యూ సో మచ్.